హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు జంగారెడ్డిగూడెం నుండి భీమవరం వచ్చేస్తున్నాను పిల్లల్ని తీసుకొని. మార్నింగ్ 6కి బయలుదేరామండి. 6కి బస్సు, డైరెక్ట్ బస్సు మాట భీమవరం. కాకపోతే జస్ట్ మిస్ అయిపోయింది మాకు. ఇంకా మళ్ళీ 7 వరకు బస్సు లేదన్నారు. ఇంక సర్లే అని చెప్పి బస్ స్టాప్లో వెయిట్ చేసాము 1 అవరు. ఇంకంటే తాడేపల్లిగూడెం వచ్చి మారొచ్చు కానీ బస్సు మళ్ళీ పిల్లలు ఉన్నారు, లగేజీతో ఇబ్బంది అయిపోద్ది ఎందుకు అని చెప్పేసి తమ్ముడు ఎందుకు డైరెక్ట్ బస్సే ఎక్కాయి, లేట్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ ఇబ్బంది ఉండదు అని అన్నాడు. ఇంక సర్లే అని చెప్పేసి బస్ స్టాప్లోనే వెయిట్ చేసి 7కి వచ్చింది బస్సు. దానికే వచ్చామండి. భీమవరం వచ్చేటప్పుడు 10 అయిపోయింది. మార్నింగ్ అయితే ఎండ కూడా ఉండదు కదా అని చెప్పేసి వచ్చేసాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ అండి. పచ్చడి, కారం అది అమ్మ ఆడిస్తుంది, కారం అదిని. పచ్చడి కూడా అమ్మే పడుతుంది. ఇంకా బొబ్బాస్కాయలు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టుకి కాసాయి. ఇంకా అమ్మ పట్టుకెళ్ళి కాయలు అని అంటే 2 బొబ్బాస్కాయలు కూడా తీసుకొచ్చాను. ఇంకా పచ్చి జీడిపప్పు అండి ఇది. పచ్చి జీడిపప్పు చేసేసి అమ్మే ఇచ్చింది. ఇంకా ఈయన రాలేదు కదా కర్రీ వండుకు ఆ అబ్బాయికి అని చెప్పేసి ఇచ్చింది. ఇంకా తీసుకొచ్చాను. ఇంకా పిల్లలకి తినడానికి ఏమీ లేవండి, ఇంట్లో లేరు కదా పిల్లలు, నెల రోజుల నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు కదా. ఇంకా స్నాక్స్ అవి ఏమీ లేవు. ఏమన్నా స్నాక్స్ పెట్టాను అన్నారు. ఇంకా సున్నుండల పిండి అమ్మ ఆడిచ్చి ఇచ్చిందండి మొన్న. ఇంకా సరే అది ఉంది కదా అని చెప్పి కొంచెం బెల్లం కలిపి సున్నుండలు చేస్తున్నాను. నేనైతే నెయ్యి బాగా కాచి కలుపుతాను అనమాట, ఇలా నొరగొచ్చేలాగా. సున్నుండలు బాగా టేస్ట్గా వస్తాయండి ఇలా కలిపితే అని చెప్పి. అంటే కొంచెం పిండే కలిపాను. నేను జర్నీ చేశాను కదండి మార్నింగ్ లేచి, ఇంక బాగా టైర్డ్ అయిపోయాను. ఇంకా ఎక్కువగా కొంచెం కొంచెమే కలుపుతాను, ఒకేసారి కలపను మొత్తం పిండి అంతా. అయిపోయాక మళ్ళీ ఫ్రెష్గా కలుపుకోవచ్చులే ఎందుకు ఒకేసారి కలపడం అని చెప్పేసి. ఎక్కువగా పిల్లలకు కూడా నేను ఇంట్లో స్నాక్స్ ఇంట్లోనే చేస్తానండి మా ముగ్గురికి. ఎక్కువ బయట నుండి తక్కువ తెప్పించడం. ఇంట్లోనే సున్నుండలు, నువ్వులుండలు అలా ఇంట్లో ఏదో ఒక ఐటెం చేసి నేనే చేస్తాను. ఈ పిల్లలకి నెయ్యి అంటే ఎక్కువ ఇష్టమని కొంచెం ఎక్కువగా కలిపాను అనమాట. నెయ్యి ఎక్కువ వేసి కలిపాను. లేకపోతే మళ్ళీ సున్నుండ పెట్టినప్పుడు నెయ్యి వేయి అని అంటారు అందులో వీళ్ళు. అందుకని కొంచెం నెయ్యి ఎక్కువ వేసేసి సున్నుండలు అయితే చుట్టేసానండి. ఎక్కువ పిండి కాదు, కొంచెమే. కొంచెం తొందరగా చుట్టేసి నేను బాగా చిరాకు వచ్చేస్తుంది, ఎండగా ఉంది కదా అని చుట్టేసి పెట్టాను. ఈ పిల్లలు ఎప్పుడు పెడతానని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని ఇక్కడ లేగండి అన్నానని కోపం వచ్చి వెళ్ళిపోయారండి. ఇదిగో ఇప్పుడు నేను చుట్టేసి ఇస్తే వీళ్ళు పెట్టు పెట్టు అని తినేస్తున్నారు ఇందాక నుండి. ఇదిగోండి సున్నుండలు చుట్టేసాను. ఎలా ఉన్నాయో చెప్పండి. మీకు సున్నుండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి పిల్లలు సున్నుండ తీస్తున్నారు, పెడుతున్నారు, తీస్తున్నారు, పెడుతున్నారు. బాయ్ ఫ్రెండ్స్.